ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అనేది భారతీయ చరిత్రలోనే ఒక చీకటి కోణం, ఒక చీకటి రాత్రి. దీని గురించి చర్చించడానికి, వారి అభిప్రాయాలను మనతో పంచుకోవడానికి ప్రముఖ విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు మనతోటి ఉన్నారు. సార్, ఆంధ్రప్రభకు స్వాగతం. నమస్తే. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆ ఎమర్జెన్సీ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్? కేవలము అధికారం కోసమేనా, ఇంకేమైనా ఉందా? ముఖ్యంగా మోడీ గారు హత్యా దివస్ అని ప్రకటించారు. ఈ రోజున మనం హత్యా దివస్గా చేసుకోవాలన్నట్టుగా ప్రకటించారు. ఇదొక అంశం. అయితే రెండోది, ఆ సమయంలో వాజ్పేయి గారు ఉన్నారు, అద్వానీ గారు ఉన్నారు, వీళ్ళంతా యాక్టివ్గా ఉన్నారు. సో వీళ్ళ యొక్క పాత్ర ఎలా ఉండింది, దాన్ని ఎలా వాళ్ళు ఎదుర్కొనగలిగారు? ఈ విషయాల గురించి మీ దగ్గర నుంచి వినాలని ఉంది సార్ మా ప్రేక్షకులకు. అంటే మనకు రెండు భాగాలండి. ఒకటి, ఎమర్జెన్సీ ఎందుకు రావాల్సి వచ్చింది అన్న నేపథ్యం ఒకటి. ఎమర్జెన్సీ వస్తే కనుక, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయాల్సి వస్తే ఆ ఎమర్జెన్సీ పవర్స్ ని ప్రభుత్వం ఎలా వాడుకుందనేది రెండో విషయం. మనకు ఇప్పుడు రెండో విషయంలోనే దాన్ని ఎలా దుర్వినియోగం చేశారు, దాన్ని ఎలా వాళ్ళు వాడుకొని ప్రజల్ని ఎలా హింసించారు, పీడించారు, ఆ అంశంలోనే మనం దాన్ని విభేదిస్తున్నాం. కానీ నిజంగా ఎమర్జెన్సీ పెట్టాలా వద్దా అన్నది వేరే చర్చ. అది కనుక ఎమర్జెన్సీ అనేది దేశానికి విపత్కరమైన పరిస్థితి అయితే మరి రాజ్యాంగం నుంచి ఎందుకు తీసేయలేదు ఈ రోజు దాకా? ఇప్పుడు కూడా ఇంకా ఎమర్జెన్సీ అనేది చట్టంలో ఉంది కదా, మన రాజ్యాంగంలో ఉంది కదా. రేపటిలో ఏ ప్రభుత్వం చేయొచ్చు కదా. దాంట్లో రెండు విధాలైనటువంటి ఎమర్జెన్సీలు పెట్టారు. దాంట్లో మొదటిది జనరల్ ఎమర్జెన్సీ ఒకటి, రెండవది ఎకనామిక్ ఎమర్జెన్సీ. కాబట్టి ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పెట్టారు ప్రభుత్వాలు, దాని తర్వాత ఎందుకు తీయలేదు అంటే బహుశా ఫ్యూచర్ లో దాని అవసరం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి, అందుకనే దాన్ని పెట్టారు. కానీ ఏ సర్కమ్స్టాన్స్ లో, ఏ పరిస్థితులలో ఇందిరాగాంధీ గారు 1975లో ఆవిడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అన్నది అది వేరే అంశం. కాబట్టి ఫస్ట్ దీన్ని ప్రశ్నిద్దాం, అవసరమా, అవసరం లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎకనామిక్ సంక్షోభం అనేది దేశంలో ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. మనం 5వ పెద్ద ఎకానమీగా ఎదిగినా, 3వ పెద్ద ఎకానమీగా ఎదిగినా మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఎలక్టోరల్ పాలిటిక్స్ లో మనం ఏంటంటే ఉచితాలు ఇవ్వకపోతే మనం ఎలక్షన్స్ గెలవలేము అన్నటువంటి ఒక సంస్కృతి ఏర్పడింది దేశం. ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే కనుక దాని ట్యాక్స్ కట్టే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళు కష్టపడి కృషి చేసి ఏదో ఉత్పాదన చేసి వాళ్ళు ట్యాక్సులు కడుతుంటే దానిని ఉచితంగా ఆస్వాదిస్తూ పని పాట లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళు దాన్ని అంతా తింటుంటే కనుక ఆ ఎకానమీ నిజంగా నిలవగలదా? ఈ ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఎకనామిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయవలసిన రోజులు రావచ్చు. రెండవది, రేపు యుద్ధం అంటూ వస్తే చైనా తోటో పాకిస్తాన్ తోటి మేజర్ గా యుద్ధం అంటూ వచ్చి మన మీద న్యూక్లియర్ బాంబులు పడేటువంటి ప్రమాదం ఉండి అటువంటి వచ్చినప్పుడు ఈ అపోజిషన్ పార్టీలు కావచ్చు, లేదా ఇతరత్ర ప్రజల్లో దాన్ని వ్యతిరేకత ఇటువంటివన్నీ చేస్తే కనుక మన లక్ష్యం పక్కన పెట్టేసి మనం ఇంటర్నల్ పాలిటిక్స్ ఎదుర్కొంటాం. కాబట్టి అప్పుడు కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు రావచ్చు. అందుకని ఫస్ట్ మనం ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అన్నవి ఇంకా ఇప్పటికి కూడా రాజ్యాంగంలో, చట్టంలో ఉన్నాయి, అవి తీయలేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండు, 1975లో జరిగింది మనం చూసామంటే, సరే రాజనారాయణ గారు ఆవిడని ఓడించడమో, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆవిడకి వ్యతిరేకంగా రావడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అఫ్ కోర్స్ రాజ్నాథ్ సింగ్ గారి తర్వాత ఎలక్షన్ లో ఓడించారు అది. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్స్ రద్దు చేయడం, ఇవన్నీ కూడా చట్టపరంగా జరిగింది. చట్టపరంగా జరిగితే ఆవిడ సత్తాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఆవిడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. జియాల్ సింగ్ అతను ఏం సంతకం పెడుతున్నాడో తెలియకుండా సంతకం పెట్టాడు. ఇవన్నీ కూడా మనకు పెద్ద స్టోరీ, మనం చెప్పక్కర్లేదు, ఆ డీటెయిల్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దాని నేపథ్యం చూసామంటే మనం 1971లో మనము పాకిస్తాన్ తో యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ ని మనం వేరే దేశంగా ఏర్పాటు చేయగలిగాం, బంగ్లాదేశ్ కి ఏర్పాటు చేయగలిగాం. కానీ ఆ యుద్ధంలో మనకు చాలా ఖర్చు అయింది. మన ఎకానమీ అప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉండింది, చాలా కష్టపడుతున్నటువంటి అంతటి మనకున్న శక్తి, మనకున్నటువంటి ఆర్థిక శక్తి ఏదైతే ఉందో అది ఒక యుద్ధాన్ని తట్టుకునేంత శక్తి మన దగ్గర లేదు. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ యుద్ధం యొక్క పరిణామం మన దేశం మీద చాలా విపరీతంగా పడింది. మనకు పేదరికం బాగా పెరిగింది. చాలా విపరీతమైనటువంటి సంక్షోభంలో మనం వెళ్ళిపోయాం వచ్చే 2 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు. కాబట్టి దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇందిరాగాంధీ గారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడాను అప్పుడున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో మన ప్రజలకి అవి
దానివల్ల లాభం రాలేదు కాదు కదా, వాళ్ళకు కష్టాలు ఇంకా పెరుగుతూ వెళ్ళి. ఎందుకంటే సంక్షోభం పెరుగుతూనే ఉంది. మనం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పాటించినటువంటి సోషలిజం అన్నది చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో ప్రజలు చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దానిని ఎలాగో కంట్రోల్ చేయాలని ఆవిడ ఆల్రెడీ ఏదో విధమైనటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆవిడకి సరిగ్గా కలిసి వచ్చింది కాబట్టి ఈ తనకు వ్యతిరేకంగా వస్తే కనుక దేశంలో సంక్షోభం ఉందని చెప్పి డిక్లేర్ చేస్తారు. దీనికి నేపథ్యం మనం ఇంకా వెనక్కి వెళ్ళి చూసామంటే 1950 మన రాజ్యాంగం ఏదైతే మన కాన్స్టిట్యూషన్ మనం 26 జనవరి 1950లో మనం దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాము, రిపబ్లిక్ చేసుకున్నాము. దాని తర్వాత మొదటి అమెండ్మెంట్ నెహ్రూ గారు ఏం చేశారు, వాక్ స్వాతంత్రం మీద కళ్ళాలేశారు. అలాగే చాలా మంది జర్నలిస్టులని, నెహ్రూ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అందరినీ కూడా దాంట్లో అరెస్ట్ చేస్తారు. అంటే ఈ నియంతృత్వ ధోరణి ఇందిరాగాంధీ గారి అంటే ముందర నెహ్రూ గారి నుంచే వచ్చింది. ప్రజలను కంట్రోల్ చేయాలి, మాకు వ్యతిరేకత ఉండకూడదు, అపోజిషన్ ని గౌరవించడం అన్నటువంటి వాళ్ళ సంస్కృతి వాళ్ళలో లేదు, అపోజిషన్ ఉండడానికి వీలు లేదు అన్నటువంటి సంస్కృతితోటే ఆ పార్టీను ఆ కుటుంబము పుట్టింది. ఫస్ట్ సర్దార్ పటేల్ గారినే అపోజ్ చేసి ఆయన వ్యతిరేకంగా చాలా చేశారు. కాబట్టి సర్దార్ పటేల్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంత హింసించారో, ఎంత సతాయించారో మనకు తెలిసిన విషయం. కాబట్టి అటువంటి నైజం తోటి మనం చాలా అమెండ్మెంట్స్ చూసుకుంటూ వచ్చాం. తర్వాత ఎన్నో విధాలుగా ప్రెస్ ని హింసించడము, అలాగే మహమ్మద్ రఫీ కావచ్చు, మజ్రూ సుల్తాన్ పురి కావచ్చు, ఇలా చాలా మల్కానీ గారు కావచ్చు, ఎంతో మంది సమాజంలో నెహ్రూ గారిని అపోజ్ చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా దానివల్ల చాలా బాధపడ్డారు. వాళ్ళు జైల్లో వెళ్ళారు, చాలా కష్టాలు పడ్డారు. కాబట్టి ఆ నైజం అదే కంటిన్యూ అయింది ఇందిరాగాంధీ గారి దగ్గర. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఆవిడకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో ఎవరైనా నేత నిలబడి ఆవిడని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఉంటే కనుక వాళ్ళని నాశనం చేసే దిశగానే ఆవిడ వెళ్ళింది. ఆఖరికి ఆవిడని అపోజ్ చేస్తున్న సంఖ్య పెరిగింది కాబట్టి పార్టీని కూడా చీల్చి కాంగ్రెస్ పెట్టుకుంది. ఐఎన్సీ అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ యాక్చువల్గా కాంగ్రెస్ అయ్యింది. నిజంగా చూస్తే ఒరిజినల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మనకు ఆవు దూడ ఉండేది, అంతకంటే ముందర చరకా ఉండేది. ఆవు దూడ అన్నది ఇందిరాగాంధీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దాని తర్వాత వచ్చింది. కాబట్టి ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడో అయిపోయింది. ఇన్ఫాక్ట్ చాలా కాలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సుబ్రహ్మణ్య స్వామి రన్ చేసింది. తర్వాత మర్జ్ అయితే వేరే స్టోరీ ఉంది కానీ, బట్ అంతటి ఇంటాలరెంట్ వ్యక్తి ఆవిడ ఇందిరాగాంధీ. అది వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంది ఆవిడ. ఆ ఇంటాలరెన్స్ అనేది కుటుంబంలోనే చూస్తుంది. కాబట్టి ఆ ఇంపోజ్ చేయడానికి తన సత్తాన్ని మెయింటైన్ చేసుకోవడానికి చేసింది. కానీ తర్వాత జరిగిన ఘటనలే చాలా దౌర్భాగ్యమైనటువంటివి. మనకు అది ఒక కాళరాత్రి అందామా, లేదా బ్లాక్ డే అందామా, లేదా మనకు ఆ శకం అంతా కూడా ఎమర్జెన్సీ పీరియడ్ అంతా కూడాను దేశం అతలాకుతలమైంది. ఎంతో మందిని అరెస్ట్ చేశారు, వాక్ స్వాతంత్రం లేకుండా చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఒక వైట్ పేపర్ ప్రింట్ చేశారు, ఏమీ లేకుండా ప్రింట్ చేశారు. ఇవన్నీ చూసాం మనం. అవన్నీ చాలా చర్చలు జరిగినాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు. మన పొలిటికల్ లీడర్స్, వాజ్పేయి, బీజేపీ లేదు, జనసంఘ్ ఉండేది. అప్పుడున్నటువంటి నేతృత్వాన్ని అందరినీ వాళ్ళు అరెస్ట్ చేయడం, ఈవెన్ ఆర్ఎస్ఎస్ లీడర్స్ చాలా మందిని అరెస్ట్ చేయడము, కమ్యూనిస్టులను అరెస్ట్ చేయడము. మనకు చాలా ఐకానిక్ ఫోటోగ్రాఫ్ అది, జార్జ్ ఫెర్నాండెస్ సంఖ్యలతోటి ఆయన పిడికలు బిగించి వెళుతున్నటువంటి ఐకానిక్ ఫోటో మనం చూసాము. అలాగే చాలా మందిని ఆవిడ చిత్రహింసలు పెట్టి చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అదే సమయంలో మనకు నస్బందీలు, మనకు సంజయ్ గాంధీ ఫోర్స్ఫుల్ గా స్టెరిలైజేషన్స్ చేయడము, ఇవన్నీ చాలా కృత్యాలు చేశారు. అది చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు చెప్పచ్చు, గ్రంథం రాయొచ్చు, అంత అకృత్యం. దాని యొక్క స్పందనే, దాని ప్రతిస్పందనే మనం చూసాము. 77లో మళ్ళీ ఆవిడ ఎలక్షన్స్ పెట్టగానే ఓడిపోయింది. కానీ అది ఆవిడే మళ్ళీ ధైర్యంగా మళ్ళీ ఎమర్జెన్సీని విత్డ్రా చేసి ఎలక్షన్స్ కాల్ ఫర్ చేయడం, ఎలక్షన్ లో నిలబడి ఓడిపోవడం, ఓడిపోయిన తర్వాత ఆవిడ అరెస్ట్ కూడా గురి అవ్వడం, ఇవన్నీ కూడా డెమోక్రటిక్ గా యాక్సెప్ట్ చేసింది. కానీ దాని తర్వాత చూస్తే మళ్ళీ 1980లో ఆవిడ ఘన విజయంతో మళ్ళీ దేశానికి గెలుచుకున్నారు. అంటే ఎమర్జెన్సీని అంత తొందరగా ప్రజలు మర్చిపోయారు, అంత హింసలు గురైన ప్రజలు దాన్ని మర్చిపోయారు. అంటే ఆవిడ ఒక ఐకానిక్, ఆవిడ అపర శక్తిగా అక్కడ ఉంది కాబట్టి ఆవిడ తప్పిదానికి అప్పుడు ఆవిడ శిక్షించారు. కానీ ఆవిడ పట్ల ఒక విధమైనటువంటి మనకు రాజభక్తి విపరీతంగా ఉండేది. రాజభక్తి పోలేదు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో దేశభక్తి లేదు, రాజభక్తి ఉంది. గతంలో రాజులు ఉండేవాడు, ఇద్దరు రాజ్యాల మధ్య యుద్ధం జరిగితే కనుక ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని సైనికులు యుద్ధం చేసేవాడు, ఒక రాజు గెలిచేవాడు.
ఓడిపోయిన రాజు సైన్యం అతని సైన్యంలో చేరిపోయావు. నిన్నటిదాకా పక్కన ఉన్న వాడితో నువ్వు యుద్ధం చేసావు, చంపేవాడిని. మళ్ళీ వాడి సైన్యంలో ఎందుకు వెళ్ళిపోయావు? రాజభక్తి. రాజు మీదే భక్తి ఈ దేశంలో, కానీ దేశం మీద భక్తి మనకు లేదు. అది దౌర్భాగ్యమైన విషయం. అదే పాలిటిక్స్ లో కూడా అదే చూస్తాం. ఒక నేత ఎవరున్నారంటే వాళ్ళు తప్పు చేసినా, దేశానికి మంచి చేసినా, చెడు చేసినా దానికి సంబంధం లేకుండా ఆ ఆ నేతకు, ఆ నేతృత్వానికి వీళ్ళు బానిసలుగా ఉంటారు, ఆర్ విధేయులుగా ఉంటారు. పోనీ ఎలా చెప్తాం. కాబట్టి ఆ రాజభక్తి అన్నది మనం కాంగ్రెస్ లో చూస్తాం. ఆవిడ వెనకేసుకు వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ కమ్యూనిస్ట్ కూడా దాన్ని సపోర్ట్ చేశారు. ఎమర్జెన్సీని సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ధోరణిలు కూడా, వాళ్ళ భావజాలను కూడా నిరంకుశ ప్రభుత్వమే కావాలి. స్టాలిన్, వీళ్ళు మావో, వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన శక్తులు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశంలో కూడా అటువంటి శక్తులనే వాళ్ళు గౌరవిస్తారు. ప్లస్ పైపెచ్చు ఇందిరాగాంధీ గారు వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఏవో సదుపాయాలు ఇచ్చి, జేఎన్యూ లాంటిది ఇచ్చి, కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ఇంటెలెక్చువల్ ఫీల్డ్ లో వాడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవన్నీ చేశారు. కాబట్టి ఆవిడని నిజంగా అపోజ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడలేదు. ప్లస్ ఆవిడని ఆ సమయంలో సమర్థించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఇన్ఫాక్ట్ యూపీఏ 1 లో కూడా వాళ్ళని సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ చరిత్ర మనం చూస్తున్నాం. కాబట్టి నిరంకుశత్వపు ధోరణి కాంగ్రెస్ లో, ఎస్పెషలీ ఈ నెహ్రూ కుటుంబ పరివారంలో ఉంది. కాబట్టి దాని పరాకాష్ఠగానే మనం 75 ఎమర్జెన్సీని చూడాలి. ఆ కాంటెక్స్ట్ లో చూస్తే కానీ అర్థమవుతుంది ఎందుకు చేసింది ఆవిడ అని. మంచి చేద్దామని ఆవిడ కొంత ఉద్దేశం ఉండిండొచ్చు. అంటే ఆవిడ జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ అపోజిషన్లు నా మీద కేసులు పెట్టడం ఇవన్నీ ఉంటే కనుక నేను ఇప్పుడు మన దేశం ఉన్న సంక్షోభం 2-3 సంవత్సరాలు మన పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ ముందు సంక్షోభం నుంచి బయటకు తీసుకురావాలంటే నాకు ఫ్రీ హ్యాండ్ ఉండాలి, నేను చేయగలగాలి, కంట్రోల్ చేయాలి అని ఆవిడ అనుకుంది. కానీ ఆవిడ అవలంబించిన పద్ధతి చాలా తప్పుది. ఎందుకంటే సోషలిజంలో ఏంటంటే పేదరికాన్ని పంచుతారు, ధనాన్ని, మన దేశంలో ఉన్న సంపదను వాళ్ళు పెంచరు. అక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి తప్పు. దాన్ని నెహ్రూ గారు ఫాలో అయ్యారు, ఇందిరాగాంధీ గారు దాన్నే ఫాలో అయ్యారు. మన బ్యాంకుల మనకు నేషనలైజేషన్ కావచ్చు, ప్రైవేట్ బస్సులు తీసేయడం కావచ్చు, లేదా మనకు కోటా సిస్టమ్ కావచ్చు, మీరు ఎన్ని తయారు చేయాలో, ఎన్ని ప్రొడ్యూస్ చేయాలో కూడా ప్రభుత్వం నిర్ణయించేది. ఇటువంటివన్నీ కూడాను అప్పుడు ఆ సమయంలో ఇంపోజ్ చేశారు. దీంతో మన దేశంలో పేదరికాన్ని వీళ్ళని అంతా నిర్మూలిద్దామని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఈ సిద్ధాంతం అంతా కూడా పేదరికాన్ని పంచుతుంది, కానీ వెల్త్ ని డెవలప్ చేయలేకపోయారు. 97% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. 97%. మీరు 100 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలు మీరు పెట్టుకోవాలి, 97 రూపాయలు గవర్నమెంట్ కి ఇచ్చారు. అంటే సంపాదించేవాడు క్రూరుడి కింద, రాక్షసుడి కింద, ఒక దోషి కింద చిత్రీకరించేటువంటి ఒక సంస్కృతి అప్పుడు తయారై. అటువంటి సంస్కృతి ఎవరైనా ఎందుకు పనిచేయాలి? కాబట్టి అటువంటి ఇన్సెంటివ్ అన్నది నేనేదో తయారు చేయాలి, నేనేదో చేయాలి, ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చంపేసింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆవిడ సమస్య తెలుసు, సమస్యకి పరిష్కారం ఆవిడ తప్పు పరిష్కారం తీసుకువెళ్ళింది. కాబట్టి సంక్షోభంలో ఉండింది, దేశం సంక్షోభంలో ఉండింది. ఒక కనీసం అంటే ఎకనామిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఈ యొక్క ఉచితాలు, ఈ యొక్క సోషలిస్ట్ పద్ధతి ఇవన్నీ కూడా తీసేయవలసింది. కోటా సిస్టమ్ అప్పుడే తీసేయవలసింది ఆవిడ. కానీ ఆవిడకి అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, ఆవిడకి అంత ఆలోచన దృక్పథం లేదు. అప్పుడున్నటువంటి వ్యక్తులు కూడా అప్పుడు ఇంకా నెహ్రూ సిస్టమ్ లో బాగా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తులే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ తప్పిదాలు జరిగి వాడికి ఏదో నేపథ్యం, ఏదో ఒక సాకు దొరకాలి కాబట్టి ఆవిడకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ రావడం అది సాకుగా వాడుకుంది. కానీ అల్టిమేట్ గా దేశం అప్పుడు సంక్షోభంలో ఉన్నది, అది అర్థం చేసుకోవాలి. 71లో సంక్షోభం ఉన్నది, ఆర్థిక సంక్షోభం. ఆవిడ ఎమర్జెన్సీ ప్రవేశపెట్టింది. మరి ఎమర్జెన్సీ పూర్తయి ఎమర్జెన్సీ ఎత్తే సమయానికి ఏమైనా ఆవిడ అనుకున్న దాంట్లో కొంతైనా సాధించగలిగిందా? ఆర్థిక పరిస్థితిని పెంచగలిగిందా? సాధించాలని అనుకుంది ఆవిడ. ఎందుకంటే మొట్టమొదటిది ఏంటంటే మనకు పాపులేషన్ తగ్గించాలి. ఎందుకంటే ఆవిడకు మన జనాభాని తగ్గిస్తే మనకు ఉన్నటువంటి వనరులు చాలా తక్కువ, ఈ వనరులని ఇంత జనాభాకు మనం పంచలేం. కాబట్టి పాపులేషన్ తగ్గించాలి అని ఈ కుటుంబ నియంత్రణ అనేది చాలా విస్తృతంగా, ఉధృతంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. దాంట్లో ఏదో సాధించామని అనుకున్నారు. కానీ దాని పరిణామం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. మనకంటే అగ్రెసివ్ గా చైనాలో 1 చైల్డ్ పాలసీ పెట్టి, మనం కనీసం మేమిద్దరు మాకిద్దరు అన్నటువంటి పాలసీ వాళ్ళు పెడితే చైనా 1 చైల్డ్ పాలసీ పెట్టారు. ఈ రోజు చైనా పరిస్థితి ఏంటంటే చైనాతో ఎవరు యుద్ధం చేయనక్కర్లేదు. రాబోయే 30 సంవత్సరాల తర్వాత చైనా కంప్లీట్ గా నాశనం అవ్వబోతుంది. ఎందుకంటే వాళ్ళకు పాపులేషన్ తగ్గిపోయింది. TFR అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే ఒక సగటు స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలను కంటుంది యావరేజ్ ఒక దేశంలో అనేది ఒక స్టాటిస్టిక్. 2.1 పిల్లవాళ్ళ కంటే తక్కువ కంటే ఆ పాపులేషన్
ఉంటుంది అని మనకు సైంటిస్ట్ చెప్తున్నారు. సార్ 2.1 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు రీప్లేస్మెంట్ ఎంతమంది చనిపోతున్నారో అంతమంది జనాభా వస్తారు. ఎంతమంది వృద్ధులయ్యి వాళ్ళు రిటైర్ అవుతున్నారో వాళ్ళని రీప్లేస్ చేసేటువంటి వర్కింగ్ ఫోర్స్ వస్తుంది అని సైన్స్ చెప్తాం. అప్పుడు మనం ఆఫ్ కోర్స్ చాలా ఎక్కువ ఉండేవాడు, 3.5 పిల్లల్ని అలా కనేవాడు. సో ఈ కుటుంబ నియంత్రణ, 2 పిల్లలు ఇవన్నీ పెట్టి చాలా క్రూరంగా ఇవన్నీ చేసేసరికి చాలా మందికి పెళ్లి కాని వాళ్ళకు కూడా నస్బందీ చేసేసారు. ఇటువంటి ఎమర్జెన్సీ టైంలో చాలా అకృత్యాలు జరిగాయి. దానివల్ల ఏమైందంటే పాపులేషన్ డ్రాస్టిక్ గా డిక్లైన్ అవ్వడం మొదలుపెట్టింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక వారం 10 రోజుల ముందర మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్ట్, భారతదేశంలో టిఎఫ్ఆర్ రేట్ 1.9 అని చెప్పారు. అంటే రీప్లేస్మెంట్ రేట్ కంటే మనం పడిపోయాం, చాలా కిందకి పడిపోయింది. దాని మూలాలు అక్కడ మొదలైంది. ఆఫ్ కోర్స్ చైనా మనకంటే 1.1, 1.2 రేంజ్ లో ఉంది. ఇంకా కొన్ని రిపోర్ట్స్ అయితే 0.9 అని చెప్తారు. అలాగే అదే పరిస్థితి జపాన్, కొరియా ఇవన్నీ కూడా వాళ్ళ పాపులేషన్ చాలా క్షీణించింది. టిఎఫ్ఆర్ రేట్స్ అన్ని కూడా 1.4 కంటే కింద పడిపోయింది. 1.4 కంటే టిఎఫ్ఆర్ రేట్ పడిపోతే ఆ పాపులేషన్ ఎప్పుడూ మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయలేరు. అంటే ఆ తప్పిదాన్ని వాళ్ళు రెక్టిఫై చేయలేరు. చైనా ఈరోజు 3 చైల్డ్ పాలసీ తీసుకొచ్చింది. ప్రతి అంటే జంట కూడాను 3 కనాలి అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చారు. మీరు పాలసీ వేస్తే వీళ్ళ పిల్లల్ని కంటారా? ఎందుకంటారు? కాబట్టి దాని ప్రభుత్వం దీనివల్ల జరిగేటువంటి పని కాదు. అలాగే వెస్టర్న్ దేశాల్లో ఇన్సెంటివ్స్ ఇస్తారు. మీరు ఎన్ని రోజులు పెళ్లి చేసుకుని అదే వివాహంలో ఉన్నారో అంత మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి, ట్యాక్స్ రాయితీలు వస్తాయి. 5 ఏళ్లు మీరు వివాహంలో ఉండి మీరు డివోర్స్ చేయకుండా ఉంటే కనుక ఒక పర్టికులర్ రేట్, 10 ఏళ్ళు ఉన్నారంటే మీకు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ వస్తుంది. అలాగే ఎంతమంది పిల్లలు అన్నారో దాని ఆధారంగా మీకు కన్సెషన్స్ వస్తాయి. ఎవరైనా ట్యాక్స్ కోసం విడాకులు ఇవ్వకుండా ఉంటారా? నాకేదో ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది విడాకులు ఇవ్వకుండా ఉంటారా? మొగుడు భార్య ఇద్దరు కొట్టుకుంటే కనుక విడిపోతారు. కాబట్టి ఈ పాపులేషన్ అంతా కూడాను క్షీణించడానికి భారతదేశంలో అప్పుడు ఆవిడ చేసి అప్పుడు పునాది పడి దాని వెనకాల చాలా శక్తులు ఉన్నాయి. ఆ శక్తులకు వీళ్ళు ఒత్తాసు పలికారు. కానీ ఆవిడ అనుకుంది బహుశా నేను చాలా కంట్రోల్ చేశాను. దానికి భిన్నంగా ఏం చేయవలసింది? ఈ దేశ సంపదని పెంచవచ్చు, మన ప్రొడక్షన్ పెంచాలి. ప్రొడక్షన్ పెంచితే దానికి సరిపోయింది. ఈ రోజు మనకు సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉంది. రమారమి అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ రమారమి డబుల్ అయింది. కానీ మనం మన దేశానికి కావాల్సినంత ఆహార ధాన్యాలు ఇవన్నీ నిల్వలే కాదు, చాలా ప్రపంచానికి కూడా సప్లై చేయగలిగినంత సర్ప్లస్ మనకి దగ్గర ఈరోజు ఉన్నది. దాని మీద ఆవిడ ఫోకస్ పెట్టవచ్చు. అది పెట్టకుండా జనాభాని కంట్రోల్ చేయడము, ఖర్చులు తగ్గించుకోవడము, వీటి మీద ఫోకస్ పెట్టింది. తప్పు డైరెక్షన్ లో వెళ్ళింది ఆవిడ. అందుకని ఆవిడ రియలైజ్ కూడా చేసుకుంది. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఆయనకు అంటే కొంత వెస్ట్ లో చదువుకొని వచ్చాడు కాబట్టి కొద్దిగా ఆయనకు అవగాహన ప్రయత్నం చేశారు. ఆయన మొట్టమొదటి ఈ రిఫార్మ్స్ ప్రయత్నం అంతా కూడాను రాజీవ్ గాంధీ టైంలో జరిగింది. కొంత చిన్న ప్రయత్నాలు జరిగినాయి. కానీ మేజర్ స్ట్రక్చరల్ చేంజెస్ అనేది పివి నరసింహారావు గారు వచ్చాక జరిగింది. అంతకంటే మొదలు జరగలేదు. బట్ ఇందిరాగాంధీ గారు ఇంకా అప్పుడు పాత స్కూల్ ఆఫ్ థాట్ పైన ఉండింది కాబట్టి ఎమర్జెన్సీలో ఆవిడ అనుకున్నటువంటి ఏమి సాధించలేకపోయింది. ఫైనల్ గా ఆవిడకే తెలిసి వచ్చి ఆవిడ దాన్ని విత్డ్రా చేసుకుంది. ఆ విత్డ్రా చేసుకోవడం అనేది ఆవిడని మనం అభినందించాల్సిందే తప్పకుండా. ఇంకా కొనసాగించండి, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు కొనసాగిస్తే అడిగేవాళ్ళు ఎవరున్నారు? కానీ ఆవిడకి అల్టిమేట్ గా ఆవిడలో ఏదో మనకు రియలైజేషన్ వచ్చి ఆవిడ దాన్ని వదిలేసింది. కానీ ఆ పీరియడ్ మాత్రం కాళరాత్రి మన డెమోక్రసీలో ఒక నల్ల చాప్టర్ కింద మనం వివరించక తప్పదు. ఆవిడ చేసినటువంటి ఆవిడ కుమారుడు సంజయ్ గాంధీ ఇద్దరు చేసినటువంటి అకృత్యాలు ఇంత అంతా కాదు. ఈ దేశంలో చాలా అఘాత్యాలు చేశారు. దాని అంటే మోడీ గారు హత్యా దివస్ కింద ప్రకటించాలంటున్నారు కదా, సో దీనిపైన ఏమన్నా ఈ క్లాజ్ మన దీంట్లో తీసేసే అవకాశం ఉందా ఫ్యూచర్ లో, ఈ ఎమర్జెన్సీ అనేటువంటి? ఇంతవరకు దాని గురించి ప్రతిపాదన ఎక్కడా లేదు సార్. పైపెచ్చు 11 సంవత్సరాలు మోదీ గారు ప్రధానిగా ఉన్నారు. మరి 11 సంవత్సరాలు దాని గురించి చర్చ రాలేదు. అంటే ప్రతి సంవత్సరము జూన్ 25 వస్తోంది కదా, మరి ప్రతి సంవత్సరం వచ్చి అందరూ మనం మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. దానికి సంబంధించి పెద్దలందరూ మాట్లాడుతున్నారు కదా. మరి దీన్ని ఎందుకు తీయట్లేదు అంటే దీని అవసరం ఎప్పుడో వస్తుంది అని అందరికీ తెలుసు కాబట్టి దీన్ని తీయాలి. మీరు ఇంతకుముందు ఇండియన్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, 2.5 రేషియోలో ఉంది అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనము ఇది ఒక అలార్మింగ్ పొజిషన్ సార్ భారతదేశానికి? తప్పకుండా ప్రమాద గంటికలు మొదలైనవి మనకు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు 2026లో మనం సెన్సస్ చేస్తే కనుక ఎటువంటి వినాల్సి వస్తుందో అని భయం వేస్తుంది. ఎందుకంటే అది కనుక 1.6, 1.7కి వచ్చిందంటే కనుక ఇంక దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం అవ్వచ్చు. ఈ రోజు మనమే చూస్తున్నాం, మన చుట్టుపక్కల చూస్తున్నాం. మన నెక్స్ట్ తరం వాళ్ళందరి పిల్లలు మహా అంటే ఒక పిల్లల్ని కంటున్నారు, రెండో పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు.
ఇద్దరు పిల్లలు కనే జంటలు ఎన్ని ఉన్నాయి మనకి, చాలా తక్కువ కనిపిస్తుంది. ఒక పిల్లనో కనడానికి చాలా కష్టపడుతుంది. అది పెళ్ళైన ఎన్నో సంవత్సరాల దాకా పిల్లల్ని కూడా కనెక్ట్ ఒక పిల్లల్ని కనేసరికి వాళ్ళు కష్టపడి కంటే గనుక మళ్ళీ ఆ నొప్పి, ఆ కష్టము అవన్నీ పడడానికి సిద్ధంగా లేరు. ఎస్పెషల్లీ పని చేస్తున్నటువంటి అమ్మాయిలు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగంలో దెబ్బలున్నాయి. వాళ్ళ ప్రమోషన్‌లో దెబ్బతింటున్నారు. వాళ్ళు లీవ్ తీసుకోవాలి. లీవ్ వాళ్ళ కంపెనీలు ఇచ్చినా గాని గూడా వీళ్ళని పక్కన పెట్టేసి పురుషుల్ని ఇంకెవరినో వాళ్ళు ప్రమోట్ చేయడం. ఇటువంటివన్నీ ఇబ్బందులు రావడంతోటి వాళ్ళ పిల్లల్ని కనకుండా ఉందామని నిర్ణయించడం. పిల్లల్ని కంటే వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలన్నీ దెబ్బతిన్నాయి. తల్లిదండ్రులు గూడా బహుశా వాళ్ళెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళిక్కడొచ్చి వీళ్ళకి సాయం చేయలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని ఎవరు చూసుకునేవాళ్ళు లేకపోయేసరికి ఏదో ఆయాలు, ఈ ఎకో సిస్టమ్ మన దేశంలో అంత గొప్పగా లేదు. ప్లస్ స్కూళ్ళకి వెళ్ళాలంటే లక్షలు, ఎల్‌కేజీలో జాయిన్ చేయాలంటే లక్షల డొనేషన్‌లు కట్టేటువంటి పరిస్థితి. చాలా భారం అయిపోయింది. పిల్లల్ని పెంచడం, పోషించడము, వాళ్ళకి విద్యను అందించడము చాలా భారం అయిపోయింది. ముఖ్యంగా విద్యలు అందించడం చాలా భారం అయిపోయింది. సో, దీని నుంచి ఎలా బయటపడాలి? అంటే ఇప్పుడు మన తరం గాని లేదా మన పూర్వీకులు ఒక్కొక్కళ్ళు 10 మంది, 12 మంది పిల్లల్ని కన్నటువంటి రోజులు మనం చూసాము. ఇప్పుడు ఒకళ్ళని కనడానికి ఇబ్బంది పడుతున్న దశలొచ్చినియి. సో, ఇక్కడ ఎక్కడ మార్పు రావాలి సార్? ఇదే మనకు ఉన్నటువంటి సమస్య. ఈ హ్మ్. యొక్క ప్రపంచాన్ని శాసించాలి అనుకున్నటువంటి కొన్ని శక్తులు సార్. వాళ్ళు అదే పనిగా ఒక ప్రాజెక్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు. మొదటిది ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేశారు. హ్మ్. తర్వాత కుటుంబాన్ని నాశనం చేశారు. డివోర్స్‌ల సంఖ్య మన దేశంలో కనీసం అంటే 30, 35 ఏళ్లలో డబుల్ అయినాయి. సార్. కోర్స్ ప్రపంచవ్యాప్తంగా డివోర్స్ రేట్లలో పోల్చి చూస్తే మనం ఇంకా చాలా తక్కువున్నాం. కానీ మన దేశంలోనే మనం పోల్చి చూస్తే గత 30, 35 ఏళ్లలో డబుల్ అయిపోయింది మన పరిస్థితి కూడా. కాబట్టి కుటుంబాన్ని చీల్చడం. మనం చూస్తే గనక ఏ సీరియల్ తీసుకున్నా ఏ సీరియల్ చూసినా, మన తెలుగు సీరియల్స్ ఏది చూసినా, హిందీ సీరియల్ చూసినా దాంట్లో అత్త అన్నటువంటి క్యారెక్టర్ ఇప్పుడు కూడా విలన్ గానే చిత్రీకరిస్తారు. చిన్న పిల్ల, ఇంకా పెళ్లి కూడా అవ్వనటువంటి పిల్ల, స్కూలు, కాలేజ్‌లో ఉన్నటువంటి పిల్ల. భర్త ఎవరో తెలీదు, అత్త ఎవరో తెలీదు. కానీ అత్త ఉన్న ఇంటికి నేను వెళ్ళను అని ఆ పిల్ల అప్పుడే నిర్ణయించుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు చర్చలు ముందర భర్తతోటి ఆహ్, సంపాదన ఏం చేద్దాం ఈ పక్కన పెట్టి, అత్తగారు, మామగారు ఉంటే నేను రాను ఆ ఇంటికి అని ముందరే ఫస్ట్ కండిషనే పెట్టుకోవాలి. సార్. కాబట్టి అంటే ఉమ్మడి కుటుంబాన్ని చీల్చడానికి ఇదేదో తెలుగు భాషలోనే జరుగుతుందని కాదు. మీరు పంజాబీ తీసుకోండి, బెంగాలీ తీసుకోండి, కన్నడ, తమిళ్, తెలుగు, తుళు, పర్షియన్, ఉర్దూ ఏ సీరియల్ తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి ఇదే కుటుంబాన్ని చీల్చారు. మంచి. అవును సార్. సినిమాలు అలాగే ఉన్నాయి. ఆ! కాబట్టి దీనికి ఆ! కాబట్టి దానివల్ల ఉమ్మడి కుటుంబాలు చీల్చారు. ఆడపడుచు అంటే గనక నీకు ఎప్పుడు విషం పెడుతుందో తెలియదు. ఇటువంటి సజెషన్స్ అని ఇవ్వడం. ఈ వీటితోటి అవి చీలిపోయినాయి. తర్వాత భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టడము, వుమెన్స్ లిబరేషన్ అనడము. నా శరీరం నా ఇష్టం. పిల్లల్ని కంటానా లేదా నా ఇష్టం. భర్తకి 2 పిల్లలు, 3 పిల్లలు కావాలన్నా గాని నువ్వెవరు చెప్పడానికి నాకు అక్కర్లేదనడం. ఇప్పుడు డివోర్స్‌లు ఇవ్వరు. ఆ అంశంలో అయితే డివోర్స్‌కైతే వెళ్ళలేరు మీరు. అవును సార్. ఏం చేస్తాడు? పిల్లలు నాకు వద్దు అనుకున్నటువంటి స్త్రీని ఏం చేస్తాడు ఏం భర్త? చేయలేరు. తనకు పిల్లలు పుట్టాలంటే ఎక్కడికి వెళ్తాడతను? యాక్చువల్‌గా అడ్వర్‌టైజ్‌మెంట్స్ చేస్తున్నారు. హ్మ్. బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది. అది యాక్చువల్‌గా సార్. లిక్కర్ బ్రాండ్ అది. హ్మ్. కానీ మనకు తెలుసు లిక్కర్ బ్రాండ్ ఏదో సోడాల కిందనో, ఏదో బాటిల్స్ గ్లాసుల కింద చేస్తారు. అవును. ఏదో ఇట్లా కూల్ డ్రింక్ లాంటిది ఏదో అడ్వర్‌టైజ్‌మెంట్ ఉంటది. మన విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, ఆడవాళ్ళది క్రికెట్ వరల్డ్ కప్‌లో బ్రేక్స్ మధ్యలో అడ్వర్‌టైజ్‌మెంట్ వేశారు. ఆ! చాలా పాపులర్ అది. బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్. దాంట్లో అఫ్‌కోర్స్ పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్ ఒక అంశం చెప్తాను నేను. ఆహ్, ఒక ఒక వివాహమైనటువంటి పిల్ల అడుగుతుంది. హ్మ్. పిల్లలు మాకు వద్దు అనుకున్నటువంటి స్త్రీలను మీరేమని పిలుస్తారు అని అడుగుతుంది. హ్మ్. అంటే అందరూ సైలెంట్ అవుతారు. ఒక పెద్దాయనొచ్చేసి దట్ ఈస్ దేర్ చాయిస్ అని అంటారు. హ్మ్. అంటే వివాహం అయ్యి నాకు పిల్లలొద్దు అనుకుంటే గనక ఆ భర్త ఎక్కడికెళ్తాడు? పిల్లలు కావాలంటే ఎక్కడికెళ్తాడు? ఎక్కడికెళ్తారు? భార్యాభర్తలు కలిసి నిర్ణయించుకోవాల్సింది కదా! నిర్ణయించవలసిన ఇది విషయం. వుమెన్ సెలబ్రేషన్ కింద నాకు పిల్లలొద్దు అని. కాబట్టి అటువంటి సజెషన్స్ ఇచ్చి ఆహ్, కుటుంబాన్ని కూడా చీలుస్తున్నారు. కుటుంబం చీల్చిన తర్వాత ఇంక మిగిలిందేంటి? వ్యక్తిని చీలుస్తున్నారు. వోకిజం అని తీసుకొచ్చారు. సార్. ఈరోజు మీరు గడ్డం పెట్టుకున్నారు. మీరు పురుషులని మీకు తెలుసు. నేను పురుషుడని నాకు తెలుసు. అవును. మీసం ఉంది. కానీ ఆహ్, ఆ మనసులో ఈరోజు నేను స్త్రీ అని అనుకున్నా. అది నా అధికారం. హ్మ్. ఈరోజు మీరు చీర కట్టుకొనో, ఏదో ఫ్రాక్ ఏసుకొనో మీరు బయటికి వెళ్లారంటే, మిమ్మల్ని చూసి అంటే మీరు ఆఫీస్‌కెళ్లారంటే మిమ్మల్ని చూసి హ్మ్. నవ్వితే ఎవరు నవ్వారో వాళ్ళ ఉద్యోగం పోతుంది. ఆ! అది మీ హక్కు. ఇది ఎక్కడో అమెరికాలో అని మనం అనుకోవచ్చు. అది వేరే విషయం. భారతదేశంలో వచ్చేసింది. ఆ! సార్. మనకు ఈవెన్ క్రికెట్‌లో చూస్తే గనక
ఉమ్. మీరు చిన్నప్పుడు మీరు చూసిన క్రికెట్ మ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉండేది. అవును, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉండేది. ఎవరు గెలిస్తే ఎవరో అవును. మంచిగా బాగా ఆడినటువంటి వ్యక్తికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు. ఉమ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసేసి ప్లేయర్ జెండర్ న్యూట్రాలిటీ తీసుకొచ్చారు. ఎందుకు అయ్యో. తీసుకొచ్చారు? పురుషుల క్రికెట్ లో స్త్రీలు ఎవరైనా వచ్చి ఆడుతున్నారా? ట్రాన్స్జెండర్లు ఎవరైనా వచ్చి ఆడుతున్నారా? మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు కన్వర్ట్ చేశారు? ఇది ఎవరు ప్రశ్నించట్లేదు, మనం యాక్సెప్ట్ చేశాం దాన్ని. అలాగే స్కూళ్లలో ఈ యొక్క ట్రాన్స్జెండర్లు ఎల్జిబిటికి సంబంధించి పాఠాలు చెప్తున్నారు అంతే ప్రపంచవ్యాప్తంగా. మన ఐటీ రంగం, మన హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఉన్నటువంటి కంపెనీలు అన్నింటిలో కూడా వీళ్ళకి సపరేట్ కోటాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, అదే పనిగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే వ్యక్తిని చీల్చు. గత మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఓపెన్ కోర్టులో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దేర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ ఫ్లూయిడిటీ అన్నారు. జెండర్ ఫ్లూయిడిటీ అంటే ఏంటి? ఈ రోజు నేను పురుషుడిని, రేపు నేను స్త్రీ అనుకుంటాను, నేను కాబట్టి నేను స్త్రీ అయిపోతాను, నన్ను స్త్రీగానే గౌరవించాలి. ఎల్లుండి నేను స్త్రీ పురుషుడు రెండు కాదు, మూడవ జెండర్ గౌరవించాలి. 4వ రోజు కాక ఇదంతా కాదు, నేను ఏంటో నాకు తెలియదు, సో నన్ను ఒక వస్తువు కింద ట్రీట్ చేయాలి. టేబుల్ లాగానో చైర్ లాగానో నేను అనుకుంటున్నాను, నాకు నేను, అది నా అధికారం, నా హక్కు అది. ఇంకో 5వ రోజు నేను ఏదో పిల్లో కుక్కనో లేదో గుర్రమో అనుకుంటాను, అది నా హక్కు అది. సో అలా తయారైంది. దాంతో పాశ్చాత్య దేశంలో ప్రోటోకాల్స్ ఏమయ్యాయంటే స్త్రీల లాకర్లు, స్త్రీల వాష్రూమ్స్ లోకి పురుషులు వెళ్తున్నారు. అయ్యో. ఏ నెపంతో? ఈ రోజు మేము స్త్రీలు అనుకుంటున్నాం కాబట్టి స్త్రీలుగా నన్ను గౌరవించాలి, నా అధికారం, నా అధికారాన్ని అడ్డుకోవడానికి అటువంటి పైశాచికత్వం వస్తుంది. సరే, పెద్దవాళ్ళు మీరు ఏం చెత్త చేస్తున్నారో అది వేరే విషయం, పక్కన పెడదాం. అదే చాలా జుగుప్సాకరంగా ఉంది. చిన్న చిన్న పిల్లలకు స్కూళ్లలో ఈరోజు అమెరికాలో ప్యూబర్టీ బ్లాకర్స్ ఇస్తుంది. పక్కన ఉన్నటువంటి అమ్మాయి అంటే ఫ్రాక్ వేసుకొని వచ్చింది, నాకు నచ్చింది, నేను కూడా ఫ్రాక్ వేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రాక్ వేసుకొని వస్తే కనుక ఫ్రాక్ వేసుకోవాలనుకుంటే టీచర్ ఏం చెప్తుంది? అవును, నువ్వు పురుషుడి అబ్బాయి వేషంలో, అబ్బాయి శరీరంలో ఉన్న స్త్రీవి నువ్వు, కాబట్టి నీ స్త్రీగానే ఆలోచించు, తప్పలేదు, మీ తల్లిదండ్రులు కూడా చెప్పం మేము, నువ్వు అలాగే ఉండు అని చెప్పేసి హెల్ప్ చేయడం. ఈ జెండర్ చేంజ్ ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారు. అయ్యో. అమ్మాయిలకి 11-12 ఏళ్ళు కాగానే పెద్ద మనుషులు అవ్వాలి కదా, ఎవరు వాళ్ళ తర్వాత కొంత తెలివి వచ్చిన తర్వాత నేను స్త్రీనే అని అనుకుంటే కనుక వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళ మెచ్యూరిటీ రాదు, ఆ అంగాలన్నీ కూడాను పని చేయకుండా పోతాయి, డిస్ట్రోఫియా లాంటిది వచ్చేస్తుంది, ఆపరేషన్లు చేస్తున్నారు. సో ఇటువంటి వ్యక్తిని చీల్చేటువంటి సంస్కృతి వస్తుంది. కాబట్టి ఈ టిఎఫ్ఆర్ వెనకాల ఇంత స్టోరీ ఉంది. అలాగే మన దేశంలో వాళ్ళు లింగ నిర్ధారణ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే మన స్కానర్స్ ఉన్నాయో అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు ఇంట్లో కనుక మీ వారసుడు లేకుండా మీరు ఆడపిల్లలే అంటుంటే చెక్ చేసుకొని మీరు అబార్షన్ చేసుకోవచ్చు అని అడ్వర్టైజ్ చేశారు. అందుకనే మనం చూస్తే కనుక ఈ స్కానింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలో ఆడపిల్లల ఫీమేల్ ఫీటిసైడ్, గర్భంలో ఉన్నటువంటి మహిళ అంటే చిన్నపిల్లల స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేసుకుంటారు, గర్భస్రావం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పిల్లవాడు మగ పిల్లవాడు కావాలి. సెక్స్ రేషియో ఏదాకా వెళ్ళిపోయిందంటే 1000 మంది మగవాళ్ళకి 600 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు హర్యానా లాంటి ప్రాంతాల్లో. తర్వాత దాని మీద వచ్చి దాని మీద బ్యాన్ పెట్టి స్కానింగ్ లో మీరు లింగ నిర్ధారణ చెప్పకూడదని చెప్పిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి అయినా వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళతో చెప్పించుకునేవాళ్ళు. అన్ని చేసి బేటీ బచావ్ ఇటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి ఎంత కష్టపడితే ఈ రోజు హర్యానా కొద్దిగా ఇంప్రూవ్ అయింది. 700, 750, 800 ఆ రేంజ్ లో ఉంది. అంటే మన దేశంలో ఈ యొక్క జాడ్యం, ఈ పైశాచికత్వం, ఈ డీప్ స్టేట్ ఏది నిర్ణయిస్తున్నారో దాని ఆధారంగానే మనం జీవిస్తాం. అందుకని వీటి ఆధారంగానే సంజయ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఆ ప్రాజెక్ట్ లో భాగంగానే మన దేశంలో కూడా ఈ యొక్క ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఎమర్జెన్సీలో ఇవన్నీ కూడా వాడుతున్నారు. సో అంటే లిటరల్ గా చెప్పండి, వాళ్ళు తెలుసో తెలియకనో, బహుశా తెలిసే అని నేను అనుకుంటాను, ఈ యొక్క డీప్ స్టేట్ కి వీళ్ళు వత్తాసు పడుతూ వాళ్ళ ప్రాజెక్ట్ ని ఎమర్జెన్సీలో నడిపించారు. అది మనకు జరిగినటువంటి పెద్ద పైశాచికత్వపు పని ఏదైనా అంటే అది జరిగింది. మిగతా వ్యక్తిగతంగా వీళ్ళని ఎవరినెవరిని హింసించారో అది ఒక ఎత్తైతే, దేశంలో దీర్ఘకాలీనమైనటువంటి ఈ దెబ్బలు ఈ రోజు దాకా మనం తట్టుకోలేకుండా ఉన్నాము. దాని యొక్క పరిణామాలు ఈరోజు మనం చూస్తాం. సార్, చాలా సంతోషం, మీ సమయాన్ని వెచ్చించారు. ఇలాంటి ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్ళీ భారతదేశం వైపు చూడకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్కారం. నమస్తే.